దేవాలయంలోకి వెళ్ళిన ఒక ఇద్దరు మనుషులు మనకి కనబడుతూ ఉంటాడు. ఒకటి పరిసయ్యుడు, రెండో వ్యక్తి సుంకరి. ఈ పరిసయ్యుడు అనే వ్యక్తి దేవునికి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ సుంకరేమో అనేక విధాలుగా ఈ లోకంలో పడిపోయి మరి అతను ఈ లోకానుసారంగా తిరిగే వ్యక్తి. వీళ్ళిద్దరూ దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా ప్రార్థన చేస్తాడు? ముందు పరిసయ్యుడు చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నేను ఇతరుల వలె ఉండక, దొంగల వలెను, వ్యభిచారుల వలెను, ఇతరుల వల్లే ఉండక, ఇదిగో ఈ సుంకర వలె కూడా ఉండక నన్ను కరుణించుము. నేను వారంకు 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా సంపాదన అంతట్లో దశమ భాగం నేను నీకు ఇస్తూ ఉన్నాను అనేసి ఈ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. రెండో వ్యక్తి ఈ సుంకర ఏం చేస్తాడంటే, ప్రభువా నేను నీ ఎదుట నిలవటానికి యోగ్యుని కాదు, నేను పాపిని, నా పాపములను క్షమించుము అనేసి వీరిద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ సుంకర యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆ సుంకరిని క్షమించి అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అయితే ఈ పరిసయ్యుడు చేసిన ఇతరులను తగ్గించుకుంటూ, ఇతరులని తగ్గిస్తూ తనను తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ వీరిద్దరిలో ఎవరు గొప్పవారని మనం చూస్తూ ఉంటే పరిసయ్యుడా, సుంకరుడా అంటే సుంకరుడే దేవునికి గొప్పవాడిగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం.